ఎంత తేటగా చెప్పినా కూడా నాకు తెలిసి అర్థమైందని అనుకుంటాను. మీరు కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలలో, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాస్యత కలిగి దేవునికి నమ్మకస్తులుగా ఉండునట్లు జాగ్రత్త పడండి. మీ భవిష్యత్తును దేవుడు ఎలా నిర్ణయించాడో అది నీకు ముందు రోజుల్లో తొందరలోనే నీకు చూపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్ప. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి రెండంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నీవు కూడా నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆమె లైవ్లో ఉన్న వాళ్ళ కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం చిన్న మాట ప్రార్థన చేస్తాడు. అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు. అందరం ఏకీభవించుదాం. ఆ నూనె కోసం చేస్తాడు, ప్రస్తుతం ఉన్న కరోనా సమస్య కోసం చేస్తాడు. అందరం ఏకీభవించి ప్రార్థన ముగించుకుందాం. స్తోత్రములు 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 నాయనా, నీకు వందనాలు 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 తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ దాసులను నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు. నా ప్రభా, ఏ మాటలైతే మీరు మాట్లాడారో ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయండి. మా ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పరిశోధనలలో, పరీక్షలలో నా ప్రభా, మేము నా తండ్రిదిగో తండ్రి నెగ్గడానికి సహాయం దయచేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం దయచేయండి. అలాగనే ప్రభా, ఇదిగో ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఉండి నా ప్రభా, నీ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగనే నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ నజరేయుడగు యేసు నామములో తొలగించండి. సమాధానాన్ని కలిగించండి ప్రభువా, నెమ్మదిని దయచేయండి నా ప్రభా, విడుదల కలిగించండి తండ్రి. నా ప్రభా, ఇదిగో నాయన ఈ సమయంలో ఉంటున్నటువంటి కరోనా వైరస్ ని జ్ఞాపకం చేసుకునండి. అది వచ్చిన వారు ఉన్నారు ప్రభా, అది ఇదిగో తండ్రి టెస్ట్కు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభా, అది వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి శరీరాల్లో ఉన్న బలహీనత నజరేయుడగు యేసు నామములో తొలగిపోవును గాక. మీ గాయాలలో ఉన్న స్వస్థతను అనుగ్రహించి వారిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారికి విడుదల దయచేయండి. నా ప్రభ దీవించండి నా తండ్రి. అలాగున్న వారి చేతులలో ఉన్నది గుర్తున్న నూనెను జ్ఞాపకం చేసుకునండి. నీ శక్తి చేత నింపండి ప్రభ. వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా బలహీన పడిపోయిన వారిని బలపరచండి. సైతాను చేతులలో చిక్కుబడిన వారిని నా ప్రభా, నీ శక్తి చేత నింపి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, వారు ఎలాంటి సమస్యలలో ఉన్నారో సమస్తము ఎరిగిన వాడవు గనుక వారికి విడుదల కలిగించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.